కండరాల నొప్ప లేకపోతే మెడ నొప్ప అనేది కూడా సామాన్యులు ఎవరైనా వాళ్ళకి వాళ్ళు గుర్తించవచ్చా? కొంతవరకు ఐడెంటిఫై చేయొచ్చు. ఇనిషియల్ స్టేజెస్లో అన్నీ ఒకలాగే ఉంటాయి. అంటే ఈ వెన్నుపూస లేదా వెన్ను నరాలు డ్యామేజ్ అవుతున్నప్పుడు ఆ పెయిన్, ఈ మెకానికల్ పెయిన్ ఆల్మోస్ట్ కొంతవరకు సిమిలర్గానే ఉంటాయి. మెకానికల్ పెయిన్ అనేది లేదా ఈ కండరాల నొప్పి అనేది ఏదైతే ఉందో మెడ కండరాలకి రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది. పోస్చరల్ వేరియేషన్ అంటాం. అంటే ఒక పర్టికులర్ పోస్చర్లో నొప్పి ఎక్కువ అవుతుంది, మిగతా పోస్చర్స్లో నొప్పి తగ్గుతుంది. నరాల నొప్పి అనేది నరం ఎప్పుడు కంప్రెస్ అయ్యి ఉంటుంది. ఒకవేళ డ్యామేజ్ జరిగి నరం ఒత్తుకుంటూ ఉందంటే ఆ ఒత్తుకుంటూ ఉండేది ఆల్మోస్ట్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. చిన్న మైనర్ వేరియేషన్ ఏంటి అంటే మెడ ముందుకు వంచినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది, మెడ ముందుకు వంచినప్పుడు షాక్ లాగా అనిపిస్తుంది, వీళ్ళకి తిమ్మిర్లు వస్తున్నాయి. ఇట్లాంటివి ఉన్నప్పుడు నరాలు ఈ వెన్నుపూస ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అట్లా కాకుండా మెడ ముందుకు వంచడానికి అవ్వడం లేదు, ముందుకు వంగితే పట్టేసినట్టు అనిపిస్తోంది, ఈ వెనకల భాగంలో తలనొప్పి వస్తుంది, మెడ అటు ఇటు తిప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, టైట్గా అనిపిస్తుంది, ఇట్లాంటివి మెకానికల్ పెయిన్ లేదా కండరాల ద్వారా వచ్చే నొప్పి అని అనుకోవచ్చు.